నీ శరీరము నీ సొత్తు కాదు అని గుర్తు చేసుకో. హృదయ శుద్ధిని గురించి బోధించని బోధకుడు క్రైస్తవ బోధకుడు కాదు. శరీర స్వస్థతలు మాత్రమే జరిగించి ఆత్మరక్షణ గురించి, మారు మనసును గురించి ప్రకటించని, హెచ్చరించని బోధకుల దగ్గరకు వెళ్ళి మోసపోకండి. నేను హెచ్చరించాల్సిందే, నేను గద్దించాల్సిందే. నాకు ఎవరి మీద అసూయ లేదు. ఏ సేవకుడితో నేను కంపేర్ చేసుకోను. నేను వాళ్ళందరికంటే తక్కువ వాడిని. ప్రపంచంలో ఉన్న సేవకులందరికంటే నేను తక్కువ వాడిని, ఎందుకు పనికిరాని వాడిని. కానీ దేవుడు నన్ను చెప్పమన్న మాట నేను చెప్పాలి. స్వస్థతలు ముఖ్యం కాదు. ఎంతమంది అండి ఈ రోజున యేసుప్రభు దగ్గరికి వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, స్వస్థతలు పొందుతారు, మేలు పొందుతారు, రక్షించబడ్డాము అంటారు, మళ్ళీ వెళ్ళి అదే పాపంలో బతుకుతారు. నో, ఈ రాత్రి ఈ భీమవరం